ఈరోజు సూర్యనగర్ కాలనీలో సివరేజ్ వర్క్లు 15 లక్షలతోని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీనికి ముఖ్య అతిథిగా వచ్చి కాలనీ పెద్దల సమక్షంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పెద్దల సమక్షంలో చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మన డివిజన్కు దాదాపుగా సీఎం గారితో మాట్లాడి ఈ మధ్యలోనే ఒక 5-6 కోట్ల వర్కులు ఎమ్మెల్యే గారు ద్వారా తెప్పించేందుకు ప్రత్యేకమైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా మన మల్లాపూర్ డివిజన్ గతంలో చూస్తే ఏ విధంగా ఉండే ఈరోజు ఏ విధంగా ఉందో దాదాపుగా ఈ 9 సంవత్సరాల్లో నేను కార్పొరేటర్ అయిన తర్వాత 200 పైన కోట్లతోని ఈరోజు అభివృద్ధి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలకు ఇప్పటికీ చాలా వరకు కూడా మన మల్లాపూర్ అభివృద్ధి చెందిందంటే అది మన ఇదివరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి ఈ రోజున ఉన్న మన ఎమ్మెల్యే గారు కూడా దానికి సహకరించడంతో ప్రతి పనిలో కూడా మనం ముందుంటున్నాం. ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదనే భావన లేకుండా మన సీఎం గారితో కూడా మన కాంగ్రెస్ మంత్రులైన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ చక్కగా మన అన్ని పనులు కూడా చక్కబెడుతున్నందుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మల్లాపూర్ డివిజన్ సూర్యనగర్లో సివరేజ్ సంబంధించింది ఏదైతే డ్రైనేజ్ది 15 లక్షలతోటి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక ఇవన్నీ కూడా అన్ని మల్లాపూర్ ఏరియా అంతా డెవలప్మెంట్ ఏరియా కాబట్టి చాలా జాగాలలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. మేజర్గా రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. నేను అన్ని ఆఫీసులలో వెంబడి తిరిగి వాళ్ళందరికీ దండం పెట్టుకుంటా నేను ఇవన్నీ కూడా శాంక్షన్లు తీసుకురావడం జరుగుతుంది. అలాగనే ఇప్పుడు ఇంకొక డ్రైనేజ్ మొత్తము ఇంకొక 1.5-2 కోట్ల రూపాయలు అయినా కూడా ఏం సరిపోయే పరిస్థితి లేదు ఈ మల్లాపూర్ డివిజన్కి. కాబట్టి మేమందరినీ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని అలాగనే వాటర్ వర్క్స్ ఎండీ గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మా ఏరియాలో. ఎందుకంటే ఇదంతా అప్కమింగ్ ఏరియా, ఇదంతా కూడా అప్కమింగ్ ఏరియా మల్లాపూర్ కానీ ఈ ఉప్పల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మేమందరినీ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ ఏరియాలో డెవలప్ అవుతుంది, వాళ్ళన్నీ ట్యాక్సులు పే చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళకేమో సరైన ఎమ్యూనిటీస్ లేవు, వాళ్ళకు డ్రైనేజ్ లేదు, సరిగా రోడ్స్ లేవు. ఇవన్నీ కూడా ఆఫీసర్ల దృష్టికి తీసుకొని పోయి అలాగనే మంత్రుల దగ్గరికి తీసుకొని పోయి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా వర్కులు వస్తూ ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను అండి.